హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు నేను స్టార్టింగ్లో ఒక కొటేషన్ పెట్టాను, చూసారండి? చింత మానవుని చిత్రవద చేస్తుంది, అది చింతలేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు అని. చాలా బాగుంది కదండి ఆ కొటేషను. ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది, కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి మాత్రం ఉండదండి. మనం అందరం కూడా ఎదుర్కొంటే కష్టాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాం, కానీ మనకు జరిగిన సంతోషాలను మాత్రం గుర్తుపెట్టుకోలేం. మనం సంతోషపడిన క్షణాలను మాత్రం గుర్తుపెట్టుకుంటే అది రోజు ఆనందం అండి. అది ఎంత పశ్చాత్తాపడినా గతం మారదు కదండి. ఎంత ఇదిగా మనం భవిష్యత్తు గురించి ఆలోచించినా జరిగేది జరక్క ఆగదు. ఈ చిన్న విషయం కనుక అందరూ అర్థం చేసుకొని ఆలోచించగలిగితే ఇంకెవ్వరికి వివరించాల్సిన అవసరం అయితే లేదండి. కానీ కొంతమంది ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి అది ఇలాగా ఇది అలాగా అని మనశ్శాంతిని లేకుండా చేస్తారు. వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. అలాంటి వాళ్ళని, ప్రతి చిన్న విషయాన్ని విమర్శించే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నా దృష్టిలో అయితేనే. ప్రేమ ఉన్న దగ్గర కోపం ఉంటుంది, కానీ ఎంతవరకు అంతవరకే. దాన్ని మరీ ఎక్కువ చేసుకోకూడదు. ఏ చిన్న విషయాన్ని అయినా సరే మనం భూతద్దంలో చూసి పదే 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 పెద్ద చేసుకుంటే మనకి మనశ్శాంతి ఉండదు, అవతల వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అలా చేసుకొని చాలా అంటే చాలా బాధలు పడుతున్నారండి కొంతమంది. బాధ అనేది ఎంతవరకు పడాలి, తర్వాత మనంతట మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవాలి. అంతేగాని అలా పెద్ద చేసుకొని తీసుకొని గ్యాప్ వచ్చి కొలిది ఇంకా దూరం పెరుగుతూనే ఉంటుంది, కానీ దగ్గర అవ్వదండి. అందుకే దూరం వస్తుంది అన్నప్పుడు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది బంధమైనా స్నేహమైనా ఏదైనా సరే అండి. మా అమ్మ ఎప్పుడూ ఓ మాట అనేవారండి, ఉన్న చిన్న జీవితాన్ని మనం ఎంత సంతోషంగా గడిపితే అంత బాగుంటుంది. నాకు ఏదన్నా చిన్న బాధ వచ్చినప్పుడు ఎందుకమ్మా ఏమన్నా మేము అన్నాం అనుకోండి, ముప్పావు వంతు జీవితం అయిపోయిందమ్మా, ఈ పావు వంతు జీవితానికి ఎందుకు పంతాలు పంటిప్పులు అనేది అనమాట. నాకు ఎప్పుడైనా ఏదన్నా బాధ వేసినా, లేకపోతే ఎవరి వల్ల అయినా నేను బాధపడినా, నాకేదైనా కష్టం వచ్చినా ఇంతే కదా, ఈ మాత్రం దానికి ఎందుకు బాధపడాలి అని మళ్ళీ నాకు నేనే చెప్పుకుంటానండి. నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను. మీరు కూడా ఎప్పుడు కూడా అలానే ఉండండి. మనమే ధైర్యం చెప్పుకోవాలి. మన వరకు మనమే. మనకి ఎవ్వరు ఏ బంధము కూడా తోడు ఉండదండి. మనకి తోడు ఉండేది ఏది అంటే మన గుండె ధైర్యం ఒక్కటే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇంకా ఈరోజు మీతో మాట్లాడుతూ పప్పుచారు, వేడివేడి అన్నం, అలానే టమాటా పప్పు, ఇంకా జామ దుంపలు ఉంటాయి కదండి, వాటిని ఉడకబెట్టి ఫ్రై చేశాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.